నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు. రైస్ ఐటమ్ అడుగుతున్నారు. ఏంటండి అది? కార్న్ కాంబినేషన్ లో ఏదైనా రైస్ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే ఫ్రైడ్ రైస్ లాంటిది. ఓకే. కార్న్ కాంబినేషన్ అంటే మనకి జనరల్ గా ఫ్రైడ్ రైస్ లో మనము కార్న్ ఈ బఠానీ ఇట్లాంటివన్నీ బాగానే వాడుతుంటాం కదా. వాడుతూ ఉంటాం. సో ఇక్కడ వెరైటీ ఏముంది? వెరైటీగా అంటే మక్నీ గ్రేవీతో ఇస్తాను కొంచెం. మక్కనీ గ్రేవీ మామూలుగా మనం కర్రీస్లో చేసుకుంటుంటాం కదా. నాకు అసలు తెలియదు. మక్కనీ గ్రేవీ అనేది మనం రెడీ చేసుకోవాలా? రెడీ చేసుకొని దాంతో మనం కర్రీస్ చేసుకుంటూ ఉంటాం. ఓ, సో ఆ గ్రేవీ బేస్లో రైసా? రైస్ ఐటమ్. అంటే మరి ఫ్రైడ్ రైస్ అన్నారు కదా, అది ఇలా పొడి పొడిలాడుతూనే వస్తుందా? ఫ్రైడ్ రైస్ అంటే ఇండియన్ స్టైల్లో చేస్తాను నేను, టోటల్గా చైనీస్ స్టైల్లో కాకుండా. ఓ, సో కొంచెం మన టచ్ ఇచ్చుకుంటూ చేస్తాం. చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటిది? కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్. కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే అండి. మరి కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, టొమాటోలు 2, అల్లం చిన్న ముక్క, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, షాజీరా 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా. ఓకే, మరి కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఏదో మక్కనీ గ్రేవీ అన్నారు. సో ఇక్కడ పేస్ట్ రెడీ చేసి పెట్టాను నేను. సో దీంట్లో టొమాటోలు, అల్లం, ఉప్పు, కొంచెం కారం వేసేసి ఉడికించేసేయాలి మనం. టొమాటోస్ లో 3 వేసేసి ఉడికించేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు అన్న మక్కనీ ఇదా? లేదు, ఇంకొంచెం కూడా దాంట్లో యాడ్ చేస్తాను. వెన్నలో మళ్ళీ ఇంకొంచెం. అదే మక్కనీ అంటే వెన్న ఉండాలి కదా మనకి. ఓకే ఓకే, సో ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో వెన్న వేసుకొని సో కొద్దిగా షాజీరా, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో ఈ మక్కనీ గ్రేవీ అనేది మనం జనరల్ గా అంటే కూరలకి వాడుతూ ఉంటారా రాజు గారు? అవునండి, పన్నీర్ కాంబినేషన్ లో కానీ లేదా మష్రూమ్ వెజిటేబుల్స్ లో కానీ. ఓకే, పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే అక్కడ దాంట్లో మనం అల్లం కూడా యాడ్ చేస్తాం కదా. అవును. సో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి గ్రేవీయేనా? అవునండి. ఓహో. సో ఇప్పుడు దీంట్లో బేబీ కార్న్ ముక్కలు వేస్తున్నాం. ఓ, బేబీ కార్న్ తీసుకున్నారా? అవునండి. సో కార్న్ మన చాయిస్ కాబట్టి ఏదో స్వీట్ కార్న్ ఆర్ బేబీ కార్న్ ఏదైనా మనం వాడుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో కార్న్ ఇలా కాస్త ఉడకాలి కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. జింక్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్, స్ప్లిటెంట్ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ అంటే వాల్నట్స్, బాదాం, జీడిపప్పు లాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే మన శరీరానికి కావాల్సిన జింక్ పర్సంటేజ్ అంది జుట్టు హెల్దీగా పెరుగుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. ఓకేనా? ఓకే, సరిపోతుంది. సో ఇది కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది నాకు, బేబీ కార్న్ కాబట్టి. సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అండి. సో దీంట్లో ఏంటంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ కొంచెం బాగా వస్తుంది, ఎక్కువగా స్పైసీగా లేకుండా ఉంటుంది అనమాట. అంటే అది మనకు దొరుకుతుందా బయట? దొరుకుతుందండి. పేస్టే? లేదు, పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్లో. ఓకే, మన మామూలు కారం బదులు. అవునండి. ఓకే, సరిపడా ఉప్పు. సో ఇక్కడ ఈ పేస్ట్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి చూసుకోవాలి. అలాగే కొంచెం కారపొడి. ఓకే, ఇది టోటల్గా అసలు ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, కొద్దిగా
గరం మసాలా పొడి, ఓకే. అలాగే కొద్దిగా కసూరి మేతి అండి. సో ఇది కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ మసాలా గ్రేవీ అంతా కూడా దీనికి పట్టేస్తే రైస్కి రెడీ కదా? రెడీ అండి. సో ఇది కలిపేసి కొంచెం మగ్గాలి మనకు. ఓకే. అంటే ఆ రైస్ కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. దీంట్లోకి ఏమైనా కాంబినేషన్స్ ఉండాలా రాజు గారు, లేకపోతే ఎలా ఇది సర్వ్ చేసి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్? లేదంటే ప్లేన్ కర్డ్. ఓకే. ప్లేన్ కర్డ్ సరిపోతుంది. సో కొద్దిగా పుదీనాతో గార్నిష్ అండి. ఓకే. సో రెడీ. ఓకే, కార్న్ మక్ని ఫ్రైడ్ రైస్ రెడీ అండి. నైస్ రాజు గారు, చాలా అంటే మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ మనకి ఫ్రైడ్ రైస్ అనేది అంత ఉండదు కదా, అవునండి, కానీ దీనికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉంది. ఎస్. సో చూసారు కదండి, మరి వేడివేడిగా కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. టొమాటోలు, అల్లం, కారం, ఉప్పు కలిపి ఉడికించి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బేబీకార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్, ఉప్పు, కారం వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ మక్కనీ ఫ్రైడ్ రైస్ రెడీ. Drop.